వెల్కమ్ టు వైల్డ్. నేను మీ యాంకర్ జాకిర్ హుసేన్. సో సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. సో సార్ తోటి కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే. అమరావతి టెక్ ఒక స్వర్గదాయకంగా మారబోతుందా అంటే ఏమంటారు సార్? ఈ అమరావతి అనగానే అది నిజంగానే చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారంటే దేవతల రాజధాని అని చెప్తున్నారు. ఎస్. సరే, దాన్ని కొంతమంది రకరకాలుగా మాట్లాడారు. శ్మశానం అన్నారు, ఎడారి అన్నారు, కమరావతి అన్నారు, రకరకాలుగా చెప్పారు దాని గురించి. సరే, ఎవరిని చెప్పినా కానీ ఒక బృహత్తరమైనటువంటి యజ్ఞం జరుగుతున్నప్పుడు రాక్షసులు ఏ విధంగా అయితే అడ్డుపడేటువంటి ప్రయత్నం చేస్తారో ఆ తరహాలో కొంతమంది ప్రయత్నం చేశారు. కానీ అమరావతి ప్రాజెక్టు దాని ఇంపార్టెన్స్ ఏందనేది చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఆయన చెప్తూ వచ్చారు, మొదటి నుంచి కూడా చెప్తున్నారు. అందుకే ఆయన అమరావతి ప్రాజెక్టు ఎందుకు ఆయనకి ఇష్టం అంటే ఆయనకి ఒక డ్రీమ్ అది. రాజధాని లేనిటువంటి రాష్ట్రం భారతదేశంలో ఏదైనా ఉందంటే ఆంధ్రప్రదేశ్. దానికి ఇంతవరకు రాజధాని లేదు. రాజధాని నిర్మించి ఇవ్వాలి. తెలుగు ప్రజలు తనకి రాజకీయపరమైనటువంటి భవిష్యత్తుని ఇచ్చారు. సమాజానికి ఏమి ఇవ్వాలి నేను? వాళ్ళైతే నాకు ముఖ్యమంత్రి 4వ సారి ముఖ్యమంత్రి కావడానికి కూడా అవకాశం ఇచ్చారు. మరి నేను ఏమి ఇవ్వాలి అనేటువంటి ఒక ఆలోచన ఆయనకి ఎప్పుడు ఉంటుంది. ఆ తపన ఉంటుంది ఆయనకి. దాంట్లో భాగంగానే రాజధాని నిర్మాణం అనేది చెయ్యాలి. అది కూడా ప్రపంచంలోనే నెంబర్ 1 రాజధాని నేను అందించాలి రాష్ట్రానికి అనేటువంటి కృతనిశ్చయంతో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. అందుకే ఆయన అనేక మంది అనేక రకాలుగా రాజధాని గురించి అన్నప్పటికీ కూడా ఆయన దాని మీద ఎంత ప్రేమ ఉందో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి శంకుస్థాపన చేసిన ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఆయన సాష్టాంగ నమస్కారం చేసి దాని మీద ఉన్నటువంటి ప్రేమ, దాని మీద ఉన్నటువంటి అభిమానం, దాని మీద ఉన్నటువంటి చిత్తశుద్ధిని ఆయన ఆ రోజు చూపించారు. అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇమీడియట్గా రాజధాని పునర్నిర్మాణానికి పనులకి ఆయన శ్రీకారం చుట్టారు. ఇలాంటి సమయంలో ఆ రాజధాని ఇవాళకి కూడా రకరకాల కోణంలో నుంచి చూపించేటువంటి ప్రయత్నం కొంతమంది చేస్తున్నారు. అయినప్పటికీ కూడా ఆ రాజధానికి ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే ఒక పేరు వచ్చేసింది. అవును. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పారిశ్రామికవేత్తలు, ఇండస్ట్రీస్టులు, వాణిజ్యవేత్తలు, మేధావులు, టెక్ దిగ్గజాలు అమరావతి వైపు చూస్తూ ఉన్నాయి. సార్, అయితే ఇప్పుడు అసలుకి ఈ 3 రాజధానుల కాన్సెప్ట్ రాకుండా ఉన్నట్లయితే రాజధాని అమరావతిగానే కంటిన్యూ అయినట్లయితే సో ఎంతవరకు ఉండేది సార్? అసలు ఎట్లుండేది? సో ఇవాళ అసలు హైదరాబాద్ కన్నా కంపేర్ చేస్తే కనుక ఇంకా ఎక్కువ ముందుండేది. అది ఆ విషయం నేను చెప్పడం కాదు, కేసీఆర్ గారే చెప్పారు కదా ఇండైరెక్ట్గా. అమరావతి ప్రాజెక్ట్ కూలిపోయినందువల్ల మనకు హైదరాబాద్ బాగుందని చెప్పి ఆయన అనేక సందర్భాల్లో చెప్పారు కదా. సో అమరావతి ప్రాజెక్టు కనుక అలానే ఉన్నట్టయితే చంద్రబాబు నాయుడు గారు 2019లో మళ్ళీ తిరిగి వరుసగా 2వ సారి అధికారంలోకి వచ్చినట్టయితే వేరే లెవెల్లో ఉండేది అమరావతి. అది ఖచ్చితంగా వేరే లెవెల్లో ఉండేది. మరో సింగపూర్ లాగా నేను తయారు చేస్తానని చెప్పి ఆయనే చెప్పాడు కదా. సో కాబట్టి మనం ఊహించని విధంగా దాని డెవలప్ జరిగి ఉండేది. సరే, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆయన్ని వద్దనుకున్నారు 2019లో. తర్వాత ఏం జరిగిందో చూశారు, మళ్ళీ రియలైజ్ అయ్యారు, ఆయన మళ్ళీ గెలిపించారు. ఇప్పుడు మళ్ళీ పునర్నిర్మాణం చేయడానికి ఆయన సిద్ధమవుతున్నారు. ప్రజల మద్దతు కూడా ఉంది. ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే మళ్ళీ 46,000 ఎకరాలు తీసుకోవడానికి సిద్ధమవుతున్నటువంటి క్రమంలో ఆల్రెడీ 36,000 ఎకరాలు ఇవ్వడానికి రైతులు ముందుకు వచ్చారు. ఓకే. సో అంటే అక్కడ ఉండేటువంటి ప్రజలు, అక్కడ ఉండే రైతులు మద్దతు ఇస్తున్నారు ఆయనకి. సో అలాంటి సమయంలో ఎవరో ఏదో అమరావతి గురించి అన్నారని, ఎవరో ఏదో ప్రేలాపల్లో మాట్లాడుతున్నారని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. బ్రాండ్ క్రియేట్ అవుతున్నటువంటి సమయం ఇది. అమరావతికి, ఆంధ్రప్రదేశ్కి బ్రాండ్ ప్రపంచవ్యాప్తంగా క్రియేట్ అవుతున్నటువంటి సమయం. టెక్ దిగ్గజాలన్నీ కూడా అటువైపు చూస్తున్నాయి. దాంట్లో భాగంగానే ఎన్విడియా అనేది ప్రపంచంలోనే నెంబర్ 1 కంపెనీ టెక్నాలజీ పరంగా. ఎన్విడియా కంపెనీ ఒప్పందం కుదుర్చుకుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి కేంద్రాలని దాదాపుగా 6 కేంద్రాలు పెట్టడానికి ఒప్పందం కుదుర్చుకుంది ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా. అమరావతిలో కేంద్ర కార్యాలయం పెట్టడానికి నిర్ణయించుకుంది ఇండియాలో. సో ఎన్విడియా అనేది ఒక పెద్ద కంపెనీ, అమెరికా బేస్డ్ కంపెనీ అది ఎన్విడియా అనేది. అది ఇప్పుడు నిన్నే ఒప్పందం కుదుర్చుకున్నారు లోకేష్ గారితో. దాదాపు 10,000 మంది ఉద్యోగులు దాంట్లో పనిచేయడానికి అవసరం అవుతారని చెప్పి అంటున్నారు. ఓకే. సో దానికి సంబంధించినటువంటి మానవ వనరులు అంటే స్టూడెంట్స్ని అందించడానికి కూడా లోకేష్ గారు ఒక రోడ్ మ్యాప్ కూడా ఇచ్చారు వాళ్ళకి. ఒప్పందం ఆన్ పేపర్ ఒప్పందం కుదిరింది.
సో ఎన్విడియా వచ్చింది. ఎన్విడియా రాగానే ఇప్పుడేంటి గూగుల్ వాళ్ళు మేము కూడా పెడతామని చెప్పి వస్తున్నారు. గూగుల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కదా, టెక్నాలజీలో టాప్ కంపెనీ గూగుల్. సో ఆ కంపెనీ కూడా మేము ఇక్కడ గూగుల్ సంస్థను పెట్టడానికి మేము ఇంట్రెస్ట్గా ఉన్నామని చెప్పి వస్తే నిన్న సిఆర్డిఏ అధికారులు అలాగే గూగుల్ ప్రతినిధులు ఇద్దరు ఆ రాజధాని ప్రాంతంలో పర్యటించి నెక్కల్లు అనేటువంటి ప్రాంతంలో 143 ఎకరాలు అవసరం అవుతాయి మాకు, మా 143 ఎకరాలు మీరు మాకు ఇస్తే మేము గూగుల్ సంస్థను పెడతాము, మేము ఎంప్లాయ్మెంట్ కల్పిస్తామని చెప్పి చెప్తున్నారు. ఓకే, ఒక ఎన్విడియా, ఒక గూగుల్, ఒక టీసీఎస్, ఇలా అనేకమైనటువంటి దిగ్గజ కంపెనీలు వస్తున్నాయి. పైగా అక్కడ మైక్రోసాఫ్ట్ అధినేతగా ఉన్నటువంటి బిల్ గేట్స్ చంద్రబాబు నాయుడు గారితో కలిసి అక్కడ వైద్య సేవలను అందించడానికి బిల్ గేట్స్ ఫౌండేషన్ అక్కడ రీసెర్చ్ చేస్తుంది. అక్కడ స్టార్టప్ కంపెనీలు ఏర్పాటు చేస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి స్టార్టప్ కంపెనీలు ఏర్పాటు చేయడానికి ఎన్విడియా ఒప్పందాలు చేసుకుంది. ఓకే, ఇన్ని రకాల డెవలప్మెంట్స్ అక్కడ జరుగుతుంటే అనేక యూనివర్సిటీలు అక్కడికి వస్తున్నాయి, అనేక టెక్ కంపెనీలు అక్కడికి వస్తున్నాయి. అలాగే డ్రోన్ హబ్గా మారబోతుంది, డ్రోన్స్ కంపెనీ అక్కడికి వస్తున్నాయి. ప్రపంచంలోనే మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి కేంద్రంగా అమరావతి తీర్చిదిద్దాలి అనేటువంటి ఉద్దేశంతో లోకేష్ అలాగే చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు అనేక ఒప్పందాలు దిగ్గజ కంపెనీలతోటి ఒప్పందాలు చేసుకుంటున్నారు. ఎస్ సార్. అయితే ఇప్పుడు గతంలో టీడీపీ హయాంలో ఉన్నప్పుడు అమరావతిని అనౌన్స్ చేశారు. తర్వాత ప్రభుత్వం చేంజ్ అవ్వగానే మళ్ళీ వైసీపీ వచ్చి రాజధాని తీసేసింది. నెక్స్ట్ అలాంటి పరిణామం ఏమన్నా జరగచ్చు అనుకోవచ్చా సార్? అంటే పరిణామం ఒకవేళ జరిగినప్పటికీ కూడా అమరావతిని చేంజ్ చేసే అవకాశాలు ఏమన్నా ఉంటాయి అంటారా? ఇప్పుడు ఈసారి అలాంటి జరగకుండా ఉండడానికి చంద్రబాబు గారు ముందస్తు జాగ్రత్త తీసుకుంటున్నారు. ఎందుకంటే ఒకసారి ఏం జరిగిందని చూసిన తర్వాత ఆయన మరోసారి అది తప్పు జరగనివ్వకుండా ఉండేలాగా ఆయన చట్టాన్ని రూపొందిస్తారు. ఓకే, పరిస్థితులను కూడా క్రియేట్ చేస్తారు. అందుకే దాంట్లో భాగంగానే ఆల్రెడీ రాజధానికి సంబంధించిన నిర్మాణం జరిగిపోతుంది. అలాగే అనేక కంపెనీలు వస్తున్నాయి. కంపెనీలు వచ్చిన తర్వాత కంపెనీలు ఎవరు తీసేయలేరు కదా. అవును, వన్స్ కంపెనీలు రన్ అయిన తర్వాత ఇప్పుడు హైదరాబాద్ ఉంది, హైదరాబాద్లో అనేక కంపెనీలు వచ్చాయి. కంపెనీలు వచ్చిన తర్వాత ప్రైవేట్ కంపెనీలు వాటికి వాళ్ళు రన్ అవుతున్నారు, ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారు, నడిచిపోతుంది. ఆ కంపెనీలను మూసేయమని చెప్పి ప్రభుత్వం చెప్తే అక్కడ ఉన్నట్టు ఎంప్లాయీస్ తిరుగుబడతారు కదా. సో కాబట్టి భవిష్యత్తులో ఒకవేళ ప్రభుత్వం మారినా మళ్ళీ ఈ సెటప్ అనేది కదిలించకుండా ఉండేలాగా చంద్రబాబు నాయుడు గారు జాగ్రత్త పడుతున్నారు. ఓకే, దాంట్లో డౌట్ లేదు. ఇప్పుడు రాజధానికి కూడా గెజిట్ ఇప్పించాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటివరకు గెజిట్ లేదు, కేంద్ర ప్రభుత్వం గెజిట్ ఇవ్వాల. అమరావతి రాజధాని అని గెజిట్ ఇవ్వాల, అమరావతి రాజధాని అని చెప్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంకా గెజిట్ రాలా, అది కూడా వస్తుంది. చట్టబద్ధత చేసి పార్లమెంట్లో ఆమోదింపజేయాలి, అది కూడా చేస్తున్నారు. సో కాబట్టి మళ్ళీ గతంలో లాగా 3 రాజధానులు అనేటువంటి కాన్సెప్ట్ ఉండదు, ఉండే అవకాశమే ఉండదు, ఛాన్స్ లేదు. ఉండకుండా చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారంటే అభివృద్ధిని డీసెంట్రలైజ్ చేస్తున్నారు. ఎలా? ఇప్పుడు నిన్ననే నీతి ఆయోగ్ సమావేశం జరిగింది. నీతి ఆయోగ్ సమావేశంలో చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు, అక్కడ ఉండే ఉత్తరాంధ్ర ప్రాంతాలన్నిటికీ కలిపి ఆర్థిక పరమైనటువంటి కేంద్రంగా విశాఖపట్నాన్ని తయారు చేయాలని చెప్పేసి ప్రత్యేకమైనటువంటి ప్రణాళికను తయారు చేశారు. అక్కడ విశాఖని ప్రత్యేకమైన ఆర్థిక రాజధానిగా చేస్తే కనుక అక్కడ డెవలప్ అవుతుంది, ప్యారలల్గా అమరావతికి ప్యారలల్గా వైజాగ్ డెవలప్ అవుతుంది. అలాగే రాయలసీమ వచ్చేటప్పటికి ఆధ్యాత్మిక రాజధాని మనకు కనిపిస్తుంది తిరుపతి, అక్కడ ఆల్రెడీ డెవలప్మెంట్ జరుగుతుంది. కర్నూలు ఉంది, కర్నూలులో ఆల్రెడీ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ బోల్డ్ అన్నీ వస్తున్నాయి అక్కడ. తర్వాత ఈ కార్ల కంపెనీలు ఇవన్నీ హార్డ్వేర్కి సంబంధించినవి అన్నీ అక్కడ వస్తున్నాయి. అంటే అభివృద్ధి అన్ని చోట్ల జరుగుతుంది కాబట్టి ఇంకా మీకు ప్రాంతీయ తత్వాలు అనేది ఉండవు. ఎక్కడైతే అభివృద్ధి బాగా ఉంటుందో అక్కడ ఈ ప్రాంతీయ తత్వాలు, మతతత్వాలు, కులతత్వాలు ఇవన్నీ ఉండవు, రావు కూడా. ఎందుకంటే అందరికీ కావాల్సినంత పని ఉంటుంది. పని ఉన్నప్పుడు ఎవరు కొట్లాడుకోవాలనుకోరు. పని లేనప్పుడే కదా, ఐడియల్ మైండ్స్ ఆర్ డెవిల్స్ అంటారు. పని లేనప్పుడే ఇవన్నీ వచ్చేది. సో కాబట్టి అందరికీ పని కల్పించేటువంటి విధంగా టార్గెట్ పెట్టుకు దాదాపు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తడానికి సిద్ధపడ్డారు. ఇప్పుడు ఆల్రెడీ 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి, దానికి సంబంధించినటువంటి అగ్రిమెంట్లు అయ్యాయి. తద్వారా దాదాపు 8.5 లక్షల ఉద్యోగాలు వస్తాయని చెప్పి అంటారు ఇప్పటి వరకు ఏడాది కాలంలో. సో ఇంకా రాబోయేటువంటి 4 సంవత్సరాల్లో కూడా ఇదే ఇంకా స్పీడ్ అవుతుంది కదా. సో ఆ స్పీడ్ అయినప్పుడు ఉద్యోగాలు వస్తున్నప్పుడు నీకు అసలు
ఎవరైనా చెప్తే వినేటువంటి సమయం కూడా ఉండదు వాళ్ళకి. ఎస్ సార్. ఎవరి పని వాళ్ళు చేసుకుంటుంటారు. అయితే సార్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి అభివృద్ధిని అడ్డుకోవడానిక ఇట్లా అంటే కమ్మరావతి అన్నట్లుగా ఇప్పుడు అపోజిషన్ పార్టీ వాళ్ళు కావచ్చు, సో ఇలాంటి కామెంట్స్ ఇప్పుడు రకరకాల ఇప్పుడు చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా కూడా వేరే వాళ్ళు వేరే విధంగా కామెంట్ చేశారు. వాళ్ళ సొంత ఛానల్స్లో వేరే విధంగా కూడా కామెంట్ చేశారు. సరే ఎవరేం కామెంట్ చేసినా ఇప్పుడు ఇవాళ అమరావతి గురించి ఎవరు ఏం మాట్లాడుకున్నా అది దేవతల రాజధాని కాదు, ఇంకొక రాజధాని అని చెప్పి ఎలా చెప్తున్నా కానీ వినేటువంటి పరిస్థితి ఎవరు లేదు ఇవాళ. ఎందుకంటే ఆల్రెడీ పునర్నిర్మాణం జరుగుతుంది, దాన్ని అభివృద్ధిని ఎవరు ఆపలేరు. ఎందుకంటే 60,000 కోట్ల రూపాయలకు సంబంధించిన టెండర్లు అయిపోయినాయి, అక్కడ వర్క్ జరుగుతుంది. సో కాబట్టి ఎవరేమన్నా కానీ ఆకాశం మీద ఉమ్మేయాలనుకుంటే ఏమవుతుంది, మళ్ళా పైన. సో కాబట్టి ఆ పీరియడ్ అయిపోయింది, బ్యాడ్ పీరియడ్ అంతా అయిపోయింది అమరావతికి. ఇప్పుడేంటి ప్రపంచంలోనే పేరుగాంచినటువంటి టెక్ కంపెనీలు గూగుల్, IBM, TCS, గూగుల్ ఇవన్నీ వస్తున్నాయి ఇప్పుడు, ఎన్విడియా ఇవన్నీ వస్తున్నాయి, ఒప్పందాలు కుదుర్చుకున్నారు, మన కళ్ళకు కనిపిస్తుంది కదా. సో కాబట్టి ఇంకెవరు ఆపలేదు దాన్ని. అది రాబోయే రోజుల్లో ప్రపంచానికే ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కేంద్రంగా కాబోతుంది, అది కేంద్రం కాబోతుంది. అందరూ అటువైపు చూసేటువంటి పరిస్థితి వస్తుంది, ఇది కనిపిస్తుంది ఆ ఒప్పందాలను చూస్తే కనుక. సో కాబట్టి రాబోయే రోజుల్లో టెక్ కేంద్రంగా ప్రపంచానికి అమరావతి ఉండబోతుందని చెప్పి మనం చెప్పచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ.